హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఏదైతే మన వరంగల్ సిటీ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి నడుస్తున్న ఒక ఫ్రీ ఎర్నింగ్ అప్లికేషన్ A1X ఆన్లైన్ షాప్, దీని గురించి ఒక చిన్న వీడియో అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ని ఎలా ఉపయోగించాలి, డబ్బులు ఎలా యాడ్ చేయాలి, రీఛార్జ్ ఎలా చేయాలి, షాపింగ్ ఎలా చేయాలి, ఈ యాప్లో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. సో వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఉపయోగకరమైన వీడియో. చాలామందికి కూడా ఈ యాప్ గురించి రకరకాల అనుమానాలు ఉండొచ్చు మార్కెట్లో. సో ఇది ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తూ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీకు కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉన్నారో, ఈ యాప్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ ప్లాన్ ప్రజెంటేషన్ వీడియో చూపిస్తాను. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఇస్తాను. నచ్చితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ వీడియో కూడా చూడండి. సో దీని ద్వారా మీకు ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ మన తెలంగాణ స్టేట్ నుంచి అయితే వీళ్ళు ఒక యాప్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఫుల్లీ లీగల్ బిజినెస్ ఇది. చాలా అంటే చాలా సెక్యూర్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. కేవలం రీఛార్జులు, షాపింగ్లు చేస్తూ డబ్బులు సంపాదించే అవకాశం ఈ A1X ఆన్లైన్ షాప్లో వీళ్ళు మనకు కలిగిస్తూ ఉన్నారు. సో ఎక్కువ డిలే చేయకుండా అయితే నేను ఒక్కొక్క ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాప్లో లాగిన్ అయ్యాక మనకు ఈ రకంగా ఉంటుంది. లాగిన్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ జాయిన్ అయ్యే వాళ్ళకి అవసరం. సో ఫస్ట్ టైం జాయిన్ అయ్యే వాళ్ళు మీ యొక్క స్పాన్సర్స్ ద్వారా ఎలా రిజిస్టర్ అవ్వాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాసెస్ కంప్లీట్ చేయండి. జాయిన్ అయిన తర్వాత లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇన్నర్ పేజ్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ యాప్ మనకు కంప్లీట్గా సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ ఎర్నింగ్ యాప్. సో ఇక్కడ ఫ్రీగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అంటే సింపుల్. ఏదైతే ఒక మనిషి చేసే ఖర్చులో మొదటి ఖర్చు ఈ రోజుల్లో రీఛార్జులు, తర్వాత షాపింగ్. సో ఈ రెండింటితోటే డబ్బులు సంపాదించే మార్గాన్ని వీళ్ళు మనకు క్రియేట్ చేశారు. సో ఇక్కడ రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. షాపింగ్ చేసినా కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ప్లాన్ వీడియో చూడండి, లేదా యూట్యూబ్లో కూడా మీరు జస్ట్ బిజినెస్ ప్లాన్ A1X ఆన్లైన్ షాప్ బిజినెస్ ప్లాన్ అని ఎంటర్ చేసినా కూడా మన వీడియోస్ అందుబాటులో ఉంటాయి. సో ఇది ముఖ్యంగా అయితే మన తెలుగువారి కంపెనీ. సరే, ముందుగా అయితే ఇప్పుడు ఇక్కడ మనము రీఛార్జ్ ఎలా చేయాలి, తర్వాత షాపింగ్ ఎలా చేయాలి, ఇవి చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డబ్బులు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వ్యాలెట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి వ్యాలెట్ అంటాము, రెండోది పాయింట్స్ వ్యాలెట్, మూడోది షాపింగ్ వ్యాలెట్. సో ఇవన్నీ ఇన్ని ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా, చాలా సెక్యూర్గా ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో లెక్క ఉంటుంది ఇక్కడ. అందుకే ఈజీగా ఎవరికి వాళ్ళకి అర్థమయ్యేటట్టు అండ్ ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఈ ప్రాసెస్ తీసుకొచ్చారు. వ్యాలెట్ అంటే ఇక్కడ మనం యాడ్ చేసే డబ్బులు ఉంటాయి. మనకు వచ్చే ఆదాయాలు క్యాష్గా మార్చుకోవడానికి ఈ వ్యాలెట్ ఉపయోగపడుతుంది. పాయింట్స్ విషయానికి వచ్చేసరికి మన కింద ఈ యాప్ ఫ్రీగా రెఫర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక టీంలా మారినప్పుడు రీఛార్జ్లు అవి చేస్తూ ఉంటారు. సో ఫ్రీగా వాళ్ళు కూడా రీఛార్జ్ చేసేటప్పుడు వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్ కాకుండా మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి క్యాష్ బ్యాక్ రూపంలో వస్తాయి. అండ్ అలాగే ఈ షాపింగ్ వ్యాలెట్ అనేది ఇక్కడ మనకు వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ షాపింగ్ వ్యాలెట్లో ఏవైతే కొన్ని క్యాష్ బ్యాక్లు యాడ్ అవుతూ ఉంటాయి. రీఛార్జ్ చేసేటప్పుడు సెల్ఫ్ క్యాష్ బ్యాక్ షాపింగ్ వ్యాలెట్లోకే వస్తుంది. అలాగే కింద టీంలో ఎవరైనా షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళలో కూడా మనకు ఒక 5% అనేది మనకు వచ్చే ఆదాయాల్లోంచి ఈ షాపింగ్ వ్యాలెట్లో క్రెడిట్ అవుతాయి. సో మెయిన్ వ్యాలెట్ వచ్చి మనం యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా వాడుకొని ఏదైనా రీఛార్జ్, షాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు. పాయింట్స్ విషయానికి వచ్చేసరికి ఈ పాయింట్స్ని మనము ఈ రివార్డ్స్ రిడీమ్ ఆప్షన్ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే 10,000 పాయింట్స్ అవుతాయో, 10,000 పాయింట్స్ అంటే 10 రూపాయలు అయ్యాక ఈ మెయిన్ వ్యాలెట్కి రిడీమ్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత ఈ షాపింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ తోటి ఏదైతే A1X ఆన్లైన్ షాప్లో షాపింగ్ ఆప్షన్ ఉందో ఇక్కడ వచ్చి ఇందులో ఉన్న ఐటమ్స్ని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు యాడ్ మనీ ఎలా చేయాలి. సో ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ అనేది ఉంటుంది. యాడ్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మన యూపీఐ ఐడి అనేది ఉంటుంది. కంపెనీది యూపీఐ ఐడి. సో ఇది మనకు ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్, పేటిఎం వీటి నుంచి ఈ యూపీఐ ఐడి కాపీ చేసుకొని కూడా మనము డబ్బులు పంపించాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా ఒకవేళ యూపీఐ ఐడి గురించి ప్రాసెస్ తెలియకపోతే స్కానర్ కూడా ఉంది. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మీ వేరే మొబైల్లో పంపించి కూడా ఏదైతే మనం జనరల్గా స్కాన్ పే చేస్తామో ఆ రకంగా కూడా ఇక్కడ స్కాన్ చేసి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. సో ఒక 100 రూపాయలు ఆ పైన మీకు రీఛార్జ్ అయినా షాపింగ్ అయినా ఎంత చేయాలనుకున్నా ఒక 100 రూపాయలు ఆ పైన ఈ కంపెనీ అకౌంట్ యూపీఐ కానీ లేకపోతే స్కానర్కి కానీ పంపించవచ్చు. కంపెనీ అకౌంట్ పేరుతోటే ఈ స్కానర్స్, ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒక 100 రూపాయలు ఆ పైన ఈ యొక్క యూపీఐ స్కానర్కి పంపిన తర్వాత ఆ పేమెంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది.
సో ఫోన్పేలో అయినా పేటీఎంలో అయినా ఈజీగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఫోన్పే పేటీఎం నుంచి పంపే ప్రయత్నం చేయండి. సో దాంట్లోంచి డబ్బులు పంపించిన తర్వాత ఉదాహరణకు ఒక 100 రూపాయలు పంపారు. సో దాని స్క్రీన్ షాట్ అనేది ఆల్రెడీ మీరు తీసి పెట్టుకుంటే మీ గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. జస్ట్ ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీలో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఈ గ్యాలరీలో ఉండే ఆప్షన్స్లోంచి ఎగ్జాక్ట్గా పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఒకవేళ అప్లోడ్ చేశారనుకోండి, జస్ట్ వెంటనే మీకు ఇక్కడ ఇలా ఒక నెంబర్ అనేది కనిపిస్తుంది, జేపీజీ పిఎన్జీ అని చెప్పి. అంటే మన స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ అయ్యింది అని అర్థము. ఆ తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో ఉండే డీటెయిల్స్లో ముందుగా అమౌంట్ 100 రూపాయలు అయితే ఆ 100 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేయాలి. రెఫరెన్స్ నెంబర్ యూటీఆర్ నెంబర్ అంటాం. సో ఫోన్పేలలో పేటీఎంలో జస్ట్ మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. లేదా ఒకవేళ గూగుల్ పే వేరే యాప్ల నుంచి పంపిస్తే ఒక 12 అంకెల నెంబర్ ఉంటుంది, యూటీఆర్ నెంబర్ అని. అక్కడ మీరు చెక్ చేసుకొని ఆ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసి పేమెంట్ మోడ్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత డిపాజిట్ డేట్ మీద క్లిక్ చేస్తే ఈ పింక్ డబ్బా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏ రోజు డేటు ఆ రోజు ఎల్లో కలర్లో టిక్ అయి ఉంటుంది. సో జస్ట్ దీన్ని క్లిక్ చేయడం. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ టైం చేసాలో కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ 1-2 సార్లు చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. జస్ట్ యూపీఐడికి అమౌంట్ పంపడం, స్క్రీన్ షాట్ ఇక్కడ తీసుకొని అప్లోడ్ చేయడం, అమౌంట్ ఎంటర్ చేయడం, యూటీఆర్ నెంబర్ ఇవ్వడం, తర్వాత యూపీఐ సెలెక్ట్ చేసి పెట్టడం, తర్వాత డేట్ని సెలెక్ట్ చేయడం. సింపుల్గా ఇక్కడ మేక్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రిక్వెస్ట్ అనేది వెళ్ళి ఇలా మనకు కింద పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది. సో పెండింగ్ అని చూపించింది అంటే మన రిక్వెస్ట్ వెళ్ళింది అని అర్థం. రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఒక 5-10 నిమిషాల్లో మన వ్యాలెట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. సో సింపుల్ ఈ ప్రాసెస్. ఎప్పుడైతే పెండింగ్ అని పడిందో ఒక 5-10 నిమిషాల తర్వాత మన వ్యాలెట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇలా ఈ యాడ్ మనీ ప్రాసెస్ని ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆప్షన్లలో మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు వచ్చే ఈ పాయింట్స్ ఉన్నాయో వీటిని ఇప్పుడు క్యాష్ బ్యాక్ వచ్చే రిడీమ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఏముండదు. జస్ట్ ఈ రివార్డ్స్ రిడీమ్ మీద క్లిక్ చేయడం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 పాయింట్స్కి 10 రూపాయలుగా, 20,000 పాయింట్స్ని 20 రూపాయలుగా ఇలా మనము మార్చుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు, రిడీమ్ మీద క్లిక్ చేయడం. తర్వాత ఆ యొక్క 10 రూపాయల మీద ఇప్పుడు రిడీమ్ చేస్తా ఉన్నాం కాబట్టి మన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి వెరిఫై చేస్తే విదిన్ సెకండ్లో మనకు అవి క్రియేట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నా పాస్వర్డ్ ఇస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ నేను 10 రూపాయలని రిడీమ్ చేస్తూ ఉన్నా. పాయింట్స్ని జస్ట్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మన లాగిన్ పాస్వర్డ్, తర్వాత వెరిఫై. సింపుల్గా ఇలా మనకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. వెంటనే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వ్యాలెట్లో ఇంతకుముందు 49 ఉన్నాయి, ఇప్పుడు 59. ఇలా ఇది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత డబ్బులు యాడ్ చేసుకున్న తర్వాత ఈ వ్యాలెట్లోకి పాయింట్స్ ఏమైనా రిడీమ్ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్లో ఉన్న వాటిని ఆరాంగా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి, మొబైల్ రీఛార్జ్. సింపుల్గా ఇక్కడ మనం రావడం, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం. ఈ ఆపరేటర్ దగ్గర అన్నీ ఉంటాయి నెట్వర్క్స్. సో ఏది కావాలంటే అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ అమౌంట్ ఐడియా ఉంటే జస్ట్ ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం. ఏదైనా ఆ అమౌంట్కి తగ్గ ప్యాకేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఆల్రెడీ మనకు కింద కనిపిస్తూ ఉంటుంది ఆ ప్యాకేజ్కి ఎంత అమౌంట్కి ఏమేమి సర్వీస్ వస్తాయని. లేదా గెట్ ఆఫర్స్ మీద క్లిక్ చేసి కూడా మనం డైరెక్ట్గా ఇలా ఆఫర్స్ అన్ని చెక్ చేసుకొని ఆ ఆఫర్స్ని జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసి కూడా ఆ తర్వాత సేమ్ మన లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక 5 సెకండ్లు మన లోగో ఏదైతే ఉందో స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అంతా వెరిఫికేషన్ అయిపోయి మనకు రీఛార్జ్ మెసేజ్లు అవి అన్నీ రావడం, ఆటోమేటిక్గా క్యాష్ బ్యాక్ రావడం జరిగిపోతుంది. ఇలా రీఛార్జ్ చేయొచ్చు. తర్వాత షాపింగ్ చేయాలి, డిటిహెచ్ రీఛార్జ్ చేయాలి అంటే ఇక్కడ డిటిహెచ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఏదైతే మన డిటిహెచ్లు ఉంటాయో వాటి నెంబర్లు ఉంటాయి, సబ్స్క్రిప్షన్ ఐడి నెంబర్లు, అవి ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఆపరేటర్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు ఈ ప్రైవేట్ నెట్వర్క్ డిటిహెచ్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ డిటిహెచ్ అయితే 200 రూపాయలు ఆ పైన పంపించి ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ప్రొసీడ్ చేస్తే సేమ్ ఇది కూడా ఒక 5-10 సెకండ్లలో బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకొని రీఛార్జ్ అయిపోతుంది. సో డిటిహెచ్ది వెంటనే మన టీవీలో డబ్బులు యాడ్ అవ్వాలంటే టీవీ ఆన్లో పెట్టి డిటిహెచ్ది సెటప్ బాక్స్ ఆన్లో పెట్టి రీఛార్జ్ చేయండి, వెంటనే క్రెడిట్ అవుతాయి. లేకపోతే ఒక 5-10 నిమిషాల తర్వాత క్రెడిట్ అవుతాయి. ఇది బేసిక్ వాళ్ళ రూల్స్ అనమాట. అలాగే మీకు ఒకవేళ డిటిహెచ్లో బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీ సబ్స్క్రిప్షన్ ఐడి, ఆ తర్వాత ఆపరేటర్, ఆ తర్వాత ఇక్కడ డిటిహెచ్ ఇన్ఫో మీద క్లిక్ చేసి మీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత షాపింగ్ చేయాలంటే సింపుల్ ప్రాసెస్ సేమ్. మనకి ఇప్పుడు ఎంతైతే షాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ వర్త్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనము షాపింగ్ వాలెట్ మీద క్లిక్ చేస్తే షాపింగ్ మీద ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐటమ్స్లో మనకు ఏదైతే ప్రాసెస్ అవసరం ఉందో ఆ ప్రాసెస్ ప్రకారము ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నిట్టెడ్ టీషర్ట్ ఉంది, ఇది ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకొని జస్ట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా ఇది జూమ్ చేసి చూసుకోవాలి అనుకుంటే ఫోన్లో ఇక్కడ ఈ ప్లస్ గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఆ తర్వాత మన వేలుతోటి అటు ఇటు స్వైప్ చేస్తే
ఇంకా మనకి ఇది చాలా దగ్గరగా జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. లేదు ఇంకా దూరం చేయాలనుకుంటే ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే ఇంకా దూరం అవుతూ ఉంటుంది. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆరాంగా ఇక్కడ మనము షాపింగ్ చేయాలి అంటే సింపుల్గా ఒకటే ప్రాసెస్. ఒకటి ప్రజెంట్ మన దగ్గర ఫ్రాంచైజీ లేదు. ఫ్రాంచైజీ వచ్చిన తర్వాత మీరు స్టోర్ ఐడి ఇవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇక్కడ మీరు యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ అన్ని జాగ్రత్తగా ఇచ్చి ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ యాడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీ అడ్రస్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన అడ్రస్ని సింపుల్గా ఇక మీరు డైరెక్ట్గా ఈ షాపింగ్ ఆప్షన్లోంచి క్లిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు మీకు ఈజీ కనిపించేస్తుంది. సో సింపుల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అడ్రస్ మీకు ఇక్కడ ఆటోమేటిక్ కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేస్తే ఈ బ్లూ మార్క్లో టిక్ అయిపోతుంది. ఇలా టిక్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు కిందికి వచ్చేసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టీషర్ట్ ₹1000. ఇప్పుడు ఇది ఆర్డర్ చేయాలి అంటే మనం ₹1000 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కొనే వాళ్ళు మెయిన్ వ్యాలెట్లో ₹1000 యాడ్ చేసుకోవాలి. లేదు ఒకవేళ మీకు షాపింగ్ వ్యాలెట్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే, అంటే మీరు రీఛార్జ్ చేశారు, మీ క్యాష్ బ్యాక్ వచ్చింది, మీ కింద షాపింగ్ చేశారు, మీ క్యాష్ బ్యాక్ వచ్చింది, అవన్నీ షాపింగ్ వ్యాలెట్లో ఉంటే బై డిఫాల్ట్గా ముందు ఆ షాపింగ్ వ్యాలెట్లో ఎంత ఉందో అంతే తీసుకుంటుంది క్యాష్ బ్యాక్ వచ్చిన డబ్బులు మొత్తం. ఆ తర్వాత మిగతావి మన మెయిన్ వ్యాలెట్లోంచి కట్ అయిపోతాయి. ఇలా ఇక్కడ బై నౌ క్లిక్ చేసేస్తే కన్ఫర్మ్ అడుగుతుంది. ఆ తర్వాత మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇలా ఇక్కడ షాపింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్స్. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు చాలా ఉంటాయి, కిందికి వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా అయితే మనం షర్ట్స్, టీషర్ట్స్ ఎక్కువ పెట్టాము. మ్యాగ్నెట్ ఐటమ్స్ ఉన్నాయి, గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉంది, అండ్ వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ తీసుకొని రావడం జరిగింది. ఈ టీషర్ట్స్ కూడా మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఎడం వైపు, కుడివైపు ఈ బాణాలు గుర్తులు ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ని, వీటిని క్లిక్ చేస్తూ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మేజర్గా అయితే ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకా ఏమీ లేవు. అప్కమింగ్ డేస్లో ఈ స్పిన్ అండ్ విన్ కూడా వస్తుంది. దీంట్లో మనం పాయింట్స్ తోటి పార్టిసిపేట్ చేయొచ్చు. సో అది మనకు స్టార్ట్ అయిన తర్వాత డీటెయిల్గా చూద్దాం. అండ్ ఆ తర్వాత ఫ్రీగా ఈ A1X ఆన్లైన్ షాప్ యాప్లో ఈ డిజిటల్ సర్వీసెస్ A1X డిజిటల్ అని చెప్పి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ డిజిటల్ సర్వీసెస్ని మనం పూర్తిగా ఫ్రీగా వాడుకోవచ్చు. ఎవరైతే డిజిటల్ బిజినెస్లు చేస్తారో, డిజిటల్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సింపుల్ ఇక్కడ ఈ డిజిటల్ ప్రొఫైల్ అనేది ఉంది. దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎడిట్ చేస్తే మనకి ఏమేం కావాలో ఇక్కడ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫోటో కావచ్చు, పేరు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అండ్ అలాగే లింక్స్ కావచ్చు. ఇలా అన్నీ కూడా ప్రొడక్ట్ అమ్మే వాళ్ళమైతే ప్రొడక్ట్స్ కావచ్చు. ఇలా అన్నీ క్రియేట్ చేసి ఒక లింక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మనకు స్వయంగా ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా వచ్చింది అనమాట. ఈ లింక్ని మనం కాపీ చేసి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు నేను కాపీ చేశాను. కాపీ చేసి ఇప్పుడు ఒక చోట పేస్ట్ చేస్తాను డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి. సో జనరల్గా మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకు గూగుల్ క్రోమ్లో బ్రౌజర్స్లో ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు కాపీ చేయకుండా డైరెక్ట్ పేస్ట్ చేశాను డైరెక్ట్గా. ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో మన పేరు, మన ప్రొఫెషన్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు ఒక విజిటింగ్ కార్డ్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనం బిజినెస్ చేసే వాళ్ళమైతే ఈ గ్యాలరీలో ఏమైనా ప్రొడక్ట్స్ అవి ఏమైనా ఉంటే మల్టిపుల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ లింక్ మనకు పంపించడం వల్ల ఏంటి, ఇప్పుడు ఈ లింక్లో మన డేటా వెళ్ళింది అవతల వాళ్ళకి. అది ఒకవేళ మనం బిజినెస్ పర్సన్స్ అయితే పంపించుకున్నాం. తర్వాత మన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ గ్యాలరీలో చూపిస్తూ ఉంటాం. సో ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకుని ఒకవేళ మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా వన్ క్లిక్ తోటి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్ వెళ్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మెయిల్ వెళ్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మెసేజ్ వెళ్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఇలా ఈ డిజిటల్ సర్వీసెస్ అనేది మనకు ఫ్రీగా వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మనం దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. తర్వాత విజిటింగ్ కార్డు కూడా ఇక్కడ మనకు కింద అందుబాటులో ఉంది. సో ఈ డిజిటల్ విజిటింగ్ కార్డు కూడా సింపుల్గా మనం ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే అలా మన పేరు, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ అప్డేట్ చేసుకొని ఇలా ఫ్రీగా వస్తుంది అనమాట. దీని ఆల్రెడీ ఉన్న లుక్లో ఉంటాయి. ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని మన వాట్సాప్లలో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ని మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా తెలియాలి అంటే, లైక్ వ్యాలెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ తెలియాలంటే జస్ట్ ఈ పేర్ల మీద క్లిక్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసాం, ఎంత వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అంటే అనేది ఇక్కడ అన్నీ తెలుస్తాయి. తర్వాత పాయింట్స్ మీద క్లిక్ చేసాం, పాయింట్స్ మీద క్లిక్ చేసినా కూడా ఎప్పుడు వచ్చాయి, ఎంత వచ్చాయి ఇవన్నీ తెలుస్తాయి. షాపింగ్ మీద క్లిక్ చేస్తే ఎంత వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది కూడా ఇక్కడ అన్నీ తెలుస్తాయి అనమాట. ఇక్కడ క్లిక్ చేసి కూడా తెలుసుకోవచ్చు. లేదా ఈ ఎడం వైపు మన A1X అని చెప్పి లోగో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా కూడా ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రొఫైల్ లోగో ఉంది కదా, ఈ లోగో మీద మీరు క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మీ అప్లైన్ ఎవరో చేసుకోవచ్చు. మీరు ఫోటో మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీ ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. మీ KYC వెరిఫైడా, నాట్ వెరిఫైడా, అలా ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఏదైనా ఉంటే కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫండ్ వ్యాలెట్ వచ్చేసరికి ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ అంటే మనం రిక్వెస్ట్ పెట్టి చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చి.
ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫండ్ విత్డ్రా చేయాలన్నా ఇక్కడ నుంచి చేయొచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ అయినా ఫండ్ విత్డ్రా అయినా మినిమం 100 రూపాయలు చేయాల్సి ఉంటుంది. ఫండ్ ట్రాన్స్ఫర్ ఎవరికైనా మనం పంపించాలి, మన దగ్గర ఉన్నది, మన కింద వాళ్ళకి, కొత్త వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మనం 100 రూపాయలు ఆ పైన పంపించవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళ పేరు వస్తుంది. ఆ తర్వాత 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు ఇక్కడ ఇచ్చి జస్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వెళ్ళింది అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళింది అని. ఓకే చేసి మన ఈమెయిల్ ఐడికి వెళ్తే 6 అంకెల ఒక ఓటీపీ నెంబర్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అవతల వాళ్ళకి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. విత్డ్రా కూడా సేమ్ ఇంతే ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 4 లోపు మనం విత్డ్రా పెట్టవచ్చు. సేమ్ ఇది కూడా ఇదే ప్రాసెస్. కేవైసీ వెరిఫై అయి ఉండాలి మంది, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్. ఆ తర్వాత ఈ ఫండ్ విత్డ్రా రిక్వెస్ట్ మీదకి వెళ్ళేసేసి ఇప్పుడు మనకి ఇది క్లోజ్ ఉంటుంది. 9 to 4 ఓపెన్ ఉంటుంది. సేమ్ ఇంతకుముందు ఏదైతే ఆప్షన్స్ వచ్చాయో ట్రాన్స్ఫర్ది అలాగే వస్తాయి. జస్ట్ అమౌంట్ వేయడం, ఓటీపీ మీద క్లిక్ చేయడం, ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి, అది ఎంటర్ చేసేసి విత్డ్రా రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. విత్డ్రా రిక్వెస్ట్ వెళ్ళిన 1 గంట, 2 గంటలు, 3 గంటలు, మహా అంటే ఈవినింగ్ లోపు విత్డ్రాలు వచ్చేస్తాయి. ఇలా ఈ ఆప్షన్స్ అయితే మనకు ఉపయోగపడతాయి. తర్వాత ట్రాన్సాక్షన్స్, ఈచ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మన వ్యాలెట్ రిపోర్ట్ కావచ్చు, పాయింట్స్ రిపోర్ట్ కావచ్చు, షాపింగ్ వ్యాలెట్ రిపోర్ట్ కావచ్చు, మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన రిపోర్ట్ కావచ్చు, మనం ఫండ్ విత్డ్రా పెట్టిన రిపోర్ట్ కావచ్చు. అండ్ మనకు వచ్చే కమిషన్లలో టీడీఎస్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో అది ఎంతెంత టీడీఎస్, ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఎంత కట్ అయింది అనేది ఇక్కడ టీడీఎస్ రిపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇది షాపింగ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఇంతకుముందు ఉంది, ఇది కూడా ఇప్పుడు అందుబాటులో లేదు. తర్వాత మై అకౌంట్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. సో ఈ మై అకౌంట్ మీద క్లిక్ చేసి మై ప్రొఫైల్కి వెళ్ళి ప్రొఫైల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఐటమ్ మనం సేవ్ చేసి పెట్టుకుంటే, లైక్ చేసి పెట్టుకుంటే విష్ లిస్ట్లో ఉంటుంది. అడ్రస్లు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మై అడ్రస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు డైరెక్ట్గా. పాస్వర్డ్ మార్చుకోవాలి, లాగిన్ పాస్వర్డ్ అనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. తర్వాత ఈ మై టీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే మన డైరెక్ట్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు యాక్టివా, ఇన్యాక్టివా, యాక్టివ్ అయిన వాళ్ళది గ్రీన్ మార్క్లో ఉంటుంది, ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళది రెడ్ మార్క్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలంటే జస్ట్ ఇది వాట్సాప్ లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకు ఒకవేళ వాట్సాప్ ఉంటే వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాట్సాప్ లేకపోతే వాళ్ళ నెంబర్ కనిపించి వాళ్ళకు వాట్సాప్ లేదు అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ మనకు మై టీమ్ ఆప్షన్లో ఒక్కొక్కటిగా ఈ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఈ సైడ్లలో మన లెవెల్ 2లో ఎంతమంది ఉన్నారు, లెవెల్ 3లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ గిఫ్ట్ కూపన్స్ అనేవి ఉన్నాయి. రెఫరల్ లింక్ అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో రెఫరల్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలా లింక్ మీకు వస్తుంది. సో డైరెక్ట్ ఇది కాపీ చేసి కూడా అవతల వాళ్ళకి మీరు పేస్ట్ చేయొచ్చు. లేదా ఈ షేర్ మీద క్లిక్ చేసినా కూడా మన యాప్లో ఏవైతే ఆల్రెడీ ఉంటాయో ఫోన్పేలు, గూగుల్ పేలు, లేకపోతే సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో దీంట్లో మనము డైరెక్ట్ క్లిక్ చేసి కూడా వాళ్ళకి పంపించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏదైనా రీఛార్జ్ టైంలో, షాపింగ్ టైంలో చిన్నపాటి ఇష్యూ వచ్చిందనుకోండి, స్పాన్సర్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదు మేజర్ ఇష్యూ అయింది అనుకోండి, జస్ట్ ఇక్కడ కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వాట్సాప్ సపోర్ట్ ఉంది. ఆరాంగా మనం వాళ్ళకి మెసేజ్ చేసి కూడా ఏదైనా సమస్య ఉంటే మనకు తెలియచేయచ్చు. అలాగే టైం టు టైం ఇక్కడ మనకు ఆఫర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు డిస్ప్లే చూపిస్తూ ఉంటారు, అవి మనం ఫాలో అవ్వచ్చు. అలాగే లేటెస్ట్ రీఛార్జ్కి సంబంధించిన క్యాష్ బ్యాక్, ఏ సర్వీస్కి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక్కడ స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది, అవి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. వేరే ఏమైనా ఉంటే ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. అండ్ మనకు వచ్చే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడెప్పుడు ఏంటి అనేది. అండ్ అలాగే మనకు పైన కూడా నోటిఫికేషన్ ఎలాగైతే అన్ని యాప్లో వస్తాయో ఇలా వస్తాయి. సో ఇది కంప్లీట్గా A1X ఆన్లైన్ షాప్కి సంబంధించిన యాప్కి సంబంధించిన ట్యూటోరియల్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. 1-2 సార్లు చూడండి, ప్రతి పాయింట్ కూడా అవసరమైంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.